హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. యాక్చువల్గా స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఈ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్కి సపోర్ట్ చేసేటటువంటి సబ్స్క్రైబర్స్కి, అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి, ఈ ఛానల్ని లైక్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఈరోజు మనం టాపిక్ ఏం చెప్తున్నామంటే సబ్ లాంగ్వేజెస్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఈ సబ్ లాంగ్వేజెస్ ఆఫ్ ఎస్క్యూఎల్ అనేది యాక్చువల్గా ఏమి అంటే ఒక టేబుల్ యొక్క క్రియేషన్ కానీ, టేబుల్ యొక్క మోడిఫికేషన్ కానీ, టేబుల్లో వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, టేబుల్లో వాల్యూస్ని ఎలా రిమూవ్ చేయాలి, టేబుల్లో కాలమ్స్ గురించి తెలుసుకోవడానికి, అట్ ద సేమ్ టైం అవుట్పుట్ చూడడానికి, ప్రతి ఒక్క దానికి సబ్ లాంగ్వేజెస్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ ఎస్క్యూఎల్. సో ఈ రోజు క్లాస్లో మన సబ్ లాంగ్వేజెస్ లో 5 సబ్ లాంగ్వేజెస్ ఉంటే ఒక్క సబ్ లాంగ్వేజ్ గురించి మనం తెలుసుకుంటాం. యాక్చువల్గా 5 సబ్ లాంగ్వేజెస్ ఏమి అంటే డిడిఎల్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, DQL data query language, TCL transaction controlling language, DCL data controlling language. ఈ DDL లో టోటల్ గా 6 క్వైరీస్ ఉంటాయి. ఒకటి వచ్చి క్రియేట్, ఇంకొకటి వచ్చి డిస్క్రిప్షన్, ఇంకొకటి వచ్చి రీనేమ్, ఇంకొకటి వచ్చి ఆల్టర్, ఇంకొకటి వచ్చి ట్రంకేట్, ఇంకొకటి వచ్చి డ్రాప్. టోటల్ గా 6 క్వైరీస్ గురించి మనం ఈ క్లాస్ లో చూస్తాం. సో ఫస్ట్ ఒక ఇది క్రియేట్ చూసాము అంటే, ఇప్పుడు మనము ఒక ఎంప్టీ టేబుల్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఈ ఎంప్టీ టేబుల్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మన క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను. ఏం ఎగ్జాంపుల్ రా అంటే ఈఎంపీ టేబుల్, ఎంప్లాయీ టేబుల్. ఈ ఎంప్లాయీ టేబుల్లో మనకి 5 కాలమ్స్ తీసుకున్నాను. ఈఐడి, ఈనేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ ఐడి, జాబ్. యాక్చువల్గా శాలరీ స్పెల్లింగ్ వచ్చి SALARY, కానీ నేను తీసుకునింది SELARYగా తీసుకున్నాను. దీన్ని నేను ఆల్టర్లో చేంజ్ చేస్తాను. అది ఎలా చేంజ్ చేస్తానని చూపించడానికే అక్కడ నేను శాలరీ స్పెల్లింగ్ అనేది మిస్టేక్ చేశాను. తర్వాత ఇప్పుడు మనం చూస్తే ఈఐడి మనము జనరల్ గా ఎస్క్యూఎల్ లో ఎక్కువగా యూజ్ చేసేటటువంటి ఇది ఏమ్రా అంటే డేటా టైప్స్ క్యారెక్టర్ కానీ, నెంబర్ కానీ, వేర్ క్యారెక్టర్ కానీ. వేర్ క్యారెక్టర్ అంటే మీనింగ్ ఏమి అంటే వేరియబుల్ క్యారెక్టర్. ఇక్కడ మనకి డేట్ కానీ యూజ్ చేస్తాం. ఈ 4 డేటా టైప్స్ అనేది ఎస్క్యూఎల్ లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈఐడిని మనం తీసుకుంటే, ఇక్కడ ఈఐడి తీసుకుంటే నేను నెంబర్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆల్ఫా న్యూమరిక్ కావాలి అంటే వేర్ క్యారెక్టర్ తీసుకోవచ్చు. వేర్ క్యారెక్టర్ ఏం చేస్తుంది అంటే ఆల్ఫాబెట్స్ కి సపోర్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం నెంబర్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ నేమ్ తీసుకుంటే ఓన్లీ క్యారెక్టర్ ఫార్మాట్ మాత్రమే తీసుకోవాలి. లేదు మనకు టేబుల్ కన్వీనియంట్ గా ఉండాలి అంటే వేర్ క్యారెక్టర్ తీసుకున్నా తప్పేం లేదు. శాలరీ ఎప్పుడు నెంబర్ గానే కన్సిడర్ చేసుకుంటున్నాను. డిపార్ట్మెంట్ ఐడి నెంబర్ గానే కన్సిడర్ చేసుకుంటున్నాను. జాబ్ నెంబర్ క్యారెక్టర్ గా కానీ వేర్ క్యారెక్టర్ గా కానీ కన్సిడర్ అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఎంప్టీ టేబుల్ ని ఎస్క్యూఎల్ లో మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం అనేది ఈ క్లాస్ లో చూస్తున్నాం. అందుకోసం నేను ప్రోగ్రామ్స్కి వెళ్ళి ప్రోగ్రామ్స్ లో రన్ ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ అనేది టైప్ చేశానంటే రన్ ఎస్క్యూఎల్ కమాండ్ లైన్ అనేది ఇలా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇలా ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ చూసాము అంటే ఎస్క్యూఎల్ అనేది ఓపెన్ అయింది. దీన్ని మనం సర్వర్ కి కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సర్వర్ కి ఎలా సార్ కనెక్ట్ చేసుకుంటాము అంటే, ఇప్పుడు ఇక్కడ మనకి కనెక్ట్
సిస్టమ్ స్లాష్ టైగర్. ఈ కనెక్ట్ సిస్టమ్ స్లాష్ టైగర్ అనేది ఏమి అంటే సర్వర్ కి కనెక్ట్ చేసుకునేటప్పుడు మనకి సిస్టమ్ అనేది యూజర్ ఐడి, టైగర్ అనేది పాస్వర్డ్. ఇలా చేసుకున్నప్పుడు ఎంటర్ చేసినాము అంటే కనెక్టెడ్ అని డిస్ప్లే అవుతుంది. ఈ కనెక్టెడ్ డిస్ప్లే అయ్యింది అంటే మనం ఇంకా ఒక ఎంటీ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎంటీ టేబుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాము అంటే క్రియేట్ కమాండ్ అనేది యూజ్ చేసి మనం ఎంటీ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ మనం ఎంఎస్ వర్డ్ లో తీసుకున్నటువంటి కాలం నేమ్సే ఇక్కడ కూడా తీసుకుంటున్నాం. క్రియేట్ టేబుల్ ఈఎంపి ఓపెన్ బ్రాకెట్స్ ఈఐడి వేర్ క్యారెక్టర్ comma ename var character 30 comma department id number 30 comma salary number 30 job var character 30. ఇప్పుడు మనకి టేబుల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ టేబుల్ క్రియేషన్ అనేది ఎట్లా చేస్తున్నాము అంటే క్రియేట్ టేబుల్ నేమ్ ఈఐడి var character 30 ఈనేమ్ var character 30 డిపార్ట్మెంట్ ఐడి నెంబర్ 30 సాలరీ నెంబర్ 30 జాబ్ var character 30. ఇక్కడ చూసాము అంటే క్రియేట్ టేబుల్ ఈఎంపి అంటే ఏమి అంటే టేబుల్ నేమ్, ఈఐడి అంటే ఏమి అంటే కాలం నేమ్ 1, వేర్ క్యారెక్టర్ ఏమి అంటే డేటా టైప్, 30 అంటే ఏమి అంటే సైజ్, తర్వాత ఈ నేమ్ కాలం నేమ్ 2, వేర్ క్యారెక్టర్ డేటా టైప్ 30 సైజ్, డిపార్ట్మెంట్ ఐడి కాలం నెంబర్ 3, నెంబర్ డేటా టైప్ 30 is the size, salary another column name, number data type size is the 30. ఆ విధంగా మనం టేబుల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు DDL లో నెక్స్ట్ కమాండ్ మనం చూస్తే ఏముంది అంటే DDL లో నెక్స్ట్ కమాండ్ మనం చూస్తే ఏముంది అంటే డిస్క్రిప్షన్ ఉంది. డిస్క్రిప్షన్ యొక్క పర్పస్ ఏమి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్. స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్ అంటే ఏమి, స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్ అంటే లేదా కంటెంట్ ఆఫ్ ద టేబుల్ అంటే ఏమి అంటే టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ యొక్క రెస్పెక్టివ్ డేటా టైప్స్ ఇప్పుడు చూస్తాం. డిఈఎస్సి టేబుల్ నేమ్ ఈఎంపి. ఇక్కడ చూస్తే డిఈఎస్సి అంటే ఏమి అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ద టేబుల్ ఆర్ కంటెంట్ ఆఫ్ ద టేబుల్. ఈఎంపి ఈజ్ టేబుల్ నేమ్. ఇక్కడ 5 డేటా కాలం నేమ్స్ ఉన్నాయి, వాటి యొక్క రెస్పెక్టివ్ డేటా టైప్స్ అనేది ఉంది. సో టేబుల్ అనేది ఇలా క్రియేట్ చేయడం జరిగింది, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ చేయడము జరిగింది. ఓకేనా, అంటే కంటెంట్ అనేది చూసాం. ఇప్పుడు నెక్స్ట్ కాలం నెక్స్ట్ DDL లో నెక్స్ట్ వన్ ఏమి అంటే రీనేమ్. రీనేమ్ అంటే ఏమి అంటే టేబుల్ నేమ్ ని చేంజ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టేబుల్ నేమ్ వచ్చి ఈఎంపిగా ఉంది. ఇప్పుడు నేను ఆ నేమ్ ని చేంజ్ చేస్తాను. ఆ నేమ్ ని చేంజ్ చేయడానికి మనం ఏం వాడుతున్నామంటే రీనేమ్. ఓల్డ్ నేమ్ ఏమి అంటే ఈఎంపి 2. న్యూ నేమ్ ఏమి అంటే ఈఎంపి 57. టేబుల్ అనేది ఇప్పుడు రీనేమ్ చేయడం జరిగింది. మనకు రీనేమ్ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే మళ్ళీ మనం డిస్క్రిప్షన్కి వెళ్దాం, డిఈఎస్సి ఈఎంపి కొడదాం, ఏమొస్తుందో చూద్దాం.
చూసాము అంటే ఆబ్జెక్ట్ ఈఎంపి డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చూపిస్తా ఉంది. ఎందుకు అంటే ఈఎంపిని మనం ఈఎంపి 57 గా మార్చేసాం. అంటే ఇప్పుడు మన టేబుల్ నేమ్ ఏమి అంటే ఈఎంపి 57. ఇప్పుడు ఒకసారి డిస్క్రిప్షన్ చూద్దాం. డిస్క్రిప్షన్ చూస్తే ఈఎంపి 57. ఇప్పుడు చూసారు అంటే మనకి టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్ యొక్క డేటా టైప్స్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు TDL లో నెక్స్ట్ కమాండ్ మనం చూసాము అంటే ఏముంది అంటే వెరీ ఇంపార్టెంట్ కమాండ్. ఏం కమాండ్ అంటే ఇది వచ్చి మనకి ఇంటర్వ్యూస్ లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఏమి అంటే ఆల్టర్. ఆల్ట్ అంటే ఏమి అంటే టేబుల్లో ఉన్నటువంటి కాలం నేమ్స్ ఆర్ కాలం హెడ్డింగ్స్ ని నువ్వు ఏం చేంజెస్ చేయాలి అన్నా మనకి ఇక్కడ ఆల్టర్ అనేది యూస్ అవుతుంది. ఓన్లీ కాలం హెడ్డింగ్స్ కి మాత్రమే ఆల్టర్ అనేది యూస్ అవుతుంది. కాలం హెడ్డింగ్స్ అంటే ఇక్కడ చూసాము అంటే ఈ టేబుల్లో ఈ ఈఐడి, ఈ నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ ఐడి, జాబ్ ఇవన్నీ కాలం నేమ్స్. ఈ కాలం నేమ్స్ కి మనం ఏం చేంజెస్ చేయాలి అన్నా మనకి ఏం యూస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఆల్టర్ అనేది యూస్ అవుతుంది. ఆల్టర్ ని ఎలా చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టేబుల్లో 5 కాలమ్స్ ఉండేలాగా ఒక టేబుల్ ని ప్రిపేర్ చేసుకున్నాను. దాని తరువాత మళ్ళీ నాకు ప్రిపేర్ చేసిన తర్వాత ఐడియా వచ్చింది ఏమంటే మనం ఒక కాలం నేమ్ మర్చిపోయినాము. ఏ కాలం నేమ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది మర్చిపోయినాము. ఈ డేట్ ఆఫ్ బర్త్ ని యాడ్ చేయాలి అంటే నేను ఇప్పుడు ఉన్న టేబుల్ కే యాడ్ చేస్తే సరిపోతుంది. దానికోసం కొత్త టేబుల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకోసం ఉన్న టేబుల్ కే యాడ్ చేస్తున్నాను. ఆల్టర్ టేబుల్ ఈఎంపి 57 ఓపెన్ బ్రాకెట్స్ డేట్ ఆఫ్ బర్త్. ఇది వచ్చి ఏం డేట్ అంటే జస్ట్ ఏం డేటా టైప్ అంటే డేట్ అంతే. మళ్ళీ డేట్ 30 డేట్ 40 అంతా పెట్టద్దండి. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అక్కడ డేట్ అన్నిటికీ నేను 30 పెట్టాను, సైజ్ పెట్టాను, దీనికి కూడా సైజ్ పెట్టేస్తారు. దీనికి సైజ్ అనేది మనకు అవసరం లేదు. జస్ట్ డేట్ అని టైప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను అక్కడ ఒక మిస్టేక్ అనేది చేశాను. ఎందుకు అక్కడ నేను ఆ కమాండ్ ని తప్పుగా రాశానంటే ఆల్టర్ లో 3 టైప్స్ ఉంటాయి. ఏమేమి అంటే ఆల్టర్ విత్ యాడ్, ఆల్టర్ విత్ మోడిఫై, ఆల్టర్ విత్ రీనేమ్. ఇప్పుడు మనకు మిస్టేక్స్ చేసినప్పుడు మిస్టేక్ అనేది కరెక్ట్ గా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆ మిస్టేక్ దగ్గర మనం రెక్టిఫై చేయాలి అంటే అప్ యారో కీ కానీ, డౌన్ యారో కీ కానీ, లెఫ్ట్ కానీ, రైట్ కానీ మనకు యూజర్ కన్వీనియన్స్ ని బట్టి మనం దాన్ని చేంజ్ చేస్తాం. ఇప్పుడు చూసామంటే ఆల్టర్ విత్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి టేబుల్ ఆల్టర్ అనేది రావడం జరిగింది. ఈ టేబుల్ ఆల్టర్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు అది మన టేబుల్లో యాడ్ అయిందా లేదా అని చూడడానికి డిస్క్రిప్షన్ వాడతాం. డిఎస్సి ఈఎంపి 57. ఇప్పుడు చూడండి ఎక్స్ట్రాగా ఒక కాలం అనేది రావడం జరిగింది. ఇంతకు ముందు జాబ్ తో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు చూసాము అంటే డేట్ ఆఫ్ బర్త్ వరకు వచ్చింది. అంటే 6 కాలమ్స్ అనేది మన టేబుల్లో రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ నేమ్ యొక్క డేటా టైప్ ని మారుస్తాను. ముందు వేర్ క్యారెక్టర్ గా ఉంది, నేను ఇప్పుడు క్యారెక్టర్ గా చేంజ్ అవుతుందా చూసాం. ఆల్టర్ టేబుల్ ఈఎంపి, ఇప్పుడు మోడిఫై. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ నేమ్ తర్వాత ఇది ఏం డేటా టైప్ గా తీసుకుంటాను అంటే
క్యారెక్టర్ గా తీసుకుంటున్నాను. ఒక సెకండ్. టేబుల్ ఆల్టర్ అయింది. ఇప్పుడు అది క్యారెక్టర్ గా మారి ఉండాలి. మారిందా లేదా అని ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేయడానికి డిస్క్రిప్షన్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు చూసామంటే ఇక్కడ ఈ నేమ్ ఏమో వేర్ క్యారెక్టర్ ఉంది ఇంతకు ముందు, ఇప్పుడేమో క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు ఈ ఆల్టర్ వల్ల బెనిఫిట్స్ చూసారు అంటే ఒక డేటా టైప్ అనేది ఒక కాలం నేమ్ అనేది యాడ్ చేసుకున్నాం, ఇంకొక కాలం నేమ్ లో డేటా టైప్ ని మోడిఫై చేసాం. ఇప్పుడు ద వెరీ ఇంపార్టెంట్ వన్ ఏమి అంటే ఇక్కడ మనకి ఏమి అంటే ఆల్టర్ విత్ రీనేమ్. ఆల్టర్ విత్ రీనేమ్ లో మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన కాలమ్స్ ని ఎలా మార్చుకోవాలి అంటే అలా మనం మార్చుకోవచ్చు. ఎలా మార్చుకుంటాను అంటే చూడండి, ఆల్టర్ టేబుల్ EMP 57 రీనేమ్ కాలం. ఇప్పుడు నేను SALRY ని SCLARY గా మారుస్తాను. మారుతుందా లేదా చూద్దాం. మారింది. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ చూస్తాను, అక్కడ SCLARY రావాలి. ఇప్పుడు చూసామంటే SCLARY గా వచ్చింది. నేను ఇప్పుడు అదే కాలం ని SALRY గా మార్చాలి. అప్పుడు కూడా కాలమ్స్ రీనేమ్ చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది అంటే ఆల్టర్ విత్ రీనేమ్ అనేది చేయడం జరుగుతుంది. టేబుల్ ఆల్టర్ అయింది. ఇప్పుడు డిస్క్రిప్షన్ చూస్తాం. డిస్క్రిప్షన్ చూసినప్పుడు మనకు కావాల్సింది కరెక్ట్ గా వచ్చింది. ఇంకా కావాలంటే ఇంకో కాలం ని కూడా చేంజ్ చేసి చూపిస్తాను. ఒకసారి ఇంటర్వ్యూలో EAD ని EMP ID గా మార్చి చూపించు అని అడిగారు ప్రీవియస్ స్టూడెంట్స్ బ్యాచెస్ ని. అది మనం చూద్దాం. ఆల్టర్ టేబుల్ EMP రీనేమ్ కాలం EID to EMP ID. ఒక సెకండ్. టేబుల్ నేమ్ వచ్చి మనకి ఇక్కడ 57. మిస్టేక్స్ మనం చేస్తే అది కంపల్సరీ ఎక్కడ మిస్టేక్ ఉందో అది మనకి చూపించడం జరుగుతుంది. టేబుల్ అనేది ఆల్టర్ అయింది. ఇప్పుడు ఒకసారి డిస్క్రిప్షన్ చూద్దాం. ఇప్పుడు చూసామంటే ప్రీవియస్ ఏమో EAD ఉంది, ఇక్కడేమో EMP ID ఉంది. ఇప్పుడు ఆల్టర్ కమాండ్ అనేది సక్సెస్ఫుల్ గా మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమి అంటే ట్రంకేట్. ట్రంకేట్ ఎందుకు అంటే మన టేబుల్లో అన్ని రోస్ ని మనం రిమూవ్ చేయడానికి మనం ట్రంకేట్ అనేది వాడతాం. ట్రంకేట్ ఎలా వాడతాం అంటే ట్రంకేట్ టేబుల్ నేమ్ EMP 57 ఇలా మనం ట్రంకేట్ అనేది వాడతాం. తర్వాత మన టేబుల్లో లాస్ట్ వన్ ఏమి అంటే డ్రాప్. డ్రాప్ అంటే ఏమి అంటే డ్రాప్ అంటే టేబుల్ ని పర్మనెంట్ గా రిమూవ్ చేయడానికి మనం డ్రాప్ అనే కమాండ్ ని వాడతాం. మన టేబుల్ అనేది ఇప్పుడు ఏమి అంటే EMP 57. ఈ EMP 57 ని మనం రిమూవ్ ఎలా చేస్తామంటే డ్రాప్ టేబుల్ EMP 57 ఈ కమాండ్ మనం యూజ్ చేసినాము అంటే టేబుల్ అనేది డ్రాప్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కసారి మీకు బ్రీఫ్ గా కంటెంట్ ని ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. ఏమి అంటే ఇక్కడ SQL లో సబ్ లాంగ్వేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ సబ్ లాంగ్వేజెస్ లో మనకు వచ్చి
5 సబ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఏమేం సబ్ లాంగ్వేజెస్ అంటే డిడిఎల్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, డిఎంఎల్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డిక్యూఎల్ డేటా క్వైరీ లాంగ్వేజ్, టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోలింగ్ లాంగ్వేజ్, డిసిఎల్ డేటా కంట్రోలింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు డిడిఎల్ లో మనం చూస్తే క్రియేట్, డిస్క్రిప్షన్, రీనేమ్, ఆల్టర్, ట్రంకేట్, డ్రాప్ అనేది ఉంది. దీంట్లో క్రియేట్ దేనికి యూజ్ చేస్తామంటే ఒక ఎంటీ టేబుల్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి క్రియేట్ అనేది యూజ్ చేస్తాం. ఈ క్రియేట్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్ 1 డేటా టైప్ సైజ్, కాలమ్ నేమ్ 2 డేటా టైప్ సైజ్, కాలమ్ నేమ్ 3 డేటా టైప్ సైజ్, కాలమ్ నేమ్ 4 డేటా టైప్ సైజ్, కాలమ్ నేమ్ 5 డేటా టైప్ సైజ్. ఇక నేను సింటాక్స్ అడిగారు అంటే క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్ సైజ్ ఇలా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. మీకు ఇక మీదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి లేదా నా ఛానల్ ని ఫాలో అయ్యే వారికి ఈ సిస్టమ్ తో పాటు మీకు బోర్డ్ లో కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే దాన్ని మీరు విజిబుల్ చేసి చూసుకోవచ్చు. తర్వాత డిస్క్రిప్షన్ ఈఎంపి. ఈ డిస్క్రిప్షన్ ఈఎంపి దేనికి అంటే టేబుల్ యొక్క కంటెంట్ ని లేదా టేబుల్ యొక్క స్ట్రక్చర్ ని లేకపోతే టేబుల్ యొక్క డిస్క్రిప్షన్ ని చూడడానికి యూస్ అవుతుంది. దీని యొక్క సింటాక్స్ డిస్క్రిప్షన్ టేబుల్ నేమ్, ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ ఈఎంపి. ఒకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఇక్కడ మనకి సబ్ లాంగ్వేజెస్ ఇచ్చినప్పుడు ప్రతి కమాండ్ కి ఒక 2 లైన్స్ క్రియేట్ అన్నాడు అనుకోండి, క్రియేట్ యొక్క పర్పస్ ఏమి, సింటాక్స్ రాయాలి, తర్వాత కమాండ్ అనేది రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ రాస్తున్నాము అంటే దాని యొక్క పర్పస్ ఏముంది, డిస్క్రిప్షన్ ఆఫ్ ద టేబుల్. దాని యొక్క సింటాక్స్ డిస్క్రిప్షన్ టేబుల్ నేమ్. దాని యొక్క అవుట్ కమాండ్ డిస్క్రిప్షన్ ఈఎంపి. దాని యొక్క అవుట్పుట్ ఇక్కడ మనం డిస్ప్లే చేసిన దాన్ని అవుట్పుట్స్ అంటాం. తర్వాత నెక్స్ట్ కమాండ్ ఆల్టర్ కమాండ్. ఇది వెరీ ఇంపార్టెంట్ కమాండ్, కొంచెం డిఫికల్ట్ కమాండ్ కూడా. ఈ ఆల్టర్ కమాండ్ ని మనం ఎలా యూజ్ చేస్తామంటే కాలమ్ హెడ్డింగ్స్ కి మనం ఏం చేంజెస్ చేయాలి అన్న ఆల్టర్ అనేది యూజ్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి ఆల్టర్ లో 3 టైప్స్ ఉంటాయి. ఆల్టర్ విత్ యాడ్, ఆల్టర్ విత్ మోడిఫై, ఆల్టర్ విత్ రీనేమ్. ఇప్పుడు ఆల్టర్ విత్ యాడ్ మనకి ఎక్స్ట్రా కాలమ్స్ ఏది కావాలో దాన్ని మనం ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్, కాలమ్ నేమ్, డేటా టైప్ అంటే ఆల్టర్ టేబుల్, ఈఎంపి, యాడ్, డేటా బర్త్, డేట్. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒక కాలమ్ అనేది యాడ్ అయింది. ఆల్టర్ విత్ మోడిఫై, మనం ఏదైనా డేటా టైప్స్ ని మోడిఫై చేసుకోవాలి అనుకుంటే మనం ఆల్టర్ విత్ మోడిఫై అనేది యూజ్ చేయొచ్చు. ఆల్టర్ టేబుల్ నేమ్, మోడిఫై, కాలమ్ నేమ్, డేటా టైప్ అంటే ఆల్టర్ టేబుల్ ఈఎంపి 57, మోడిఫై ఈ నేమ్ క్యారెక్టర్ 30. ఈ విధంగా మనం ఆల్టర్ విత్ మోడిఫై అనేది యూజ్ చేయొచ్చు. ఆల్టర్ విత్ రీనేమ్ ఎలా యూజ్ చేస్తాము అంటే ఆల్టర్ టేబుల్ నేమ్, రీనేమ్ కాలమ్ ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్. దీన్ని ఎలా యూజ్ చేస్తున్నామంటే ఆల్టర్ టేబుల్ ఈఎంపి 57, రీనేమ్ కాలమ్ SCLARY టు SCLARY. తర్వాత లాస్ట్ 5th కమాండ్ ఏమి అంటే ట్రంకేట్ వచ్చి టేబుల్లో రోస్ ని మొత్తం డిలీట్ చేయడానికి యూస్ అవుతుంది. దీన్ని మనం ఎలా యూజ్ చేస్తాము అంటే ట్రంకేట్ టేబుల్ నేమ్. కమాండ్ వచ్చి ట్రంకేట్ టేబుల్ ఈఎంపి 57, దానికి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్ వన్ డ్రాప్ అంటే టేబుల్ ని పర్మనెంట్ గా రిమూవ్ చేయడానికి డ్రాప్ అనేది యూజ్ చేస్తాం. దానికి సింటాక్స్ వచ్చి డ్రాప్ టేబుల్ నేమ్. కమాండ్ వచ్చి డ్రాప్ టేబుల్ నేమ్ వచ్చి ఈఎంపి 57. టేబుల్ అనేది డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. టిఎస్సి టేబుల్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. 57 చూసారు అంటే ఆబ్జెక్ట్ ఈఎంపి 57 డస్ నాట్ ఎగ్జిస్ట్. దాని మీనింగ్ ఏమి అంటే మన SQL లో ఈఎంపి 57 అనే టేబుల్ లేదు. ఎందుకు అంటే దానికి మనం టేబుల్ అనేది రిమూవ్ చేయడం జరిగింది, పర్మనెంట్ గా రిమూవ్ చేయడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.
నేను చెప్పింది కంటెంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రమే, నచ్చకపోతే వద్దు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే జస్ట్ మీరు చూసి వదిలేయవచ్చు. నాకేమి ఇక్కడ అభ్యంతరం అనేది లేదు. నేను జస్ట్ కంటెంట్ ని అందరికీ ఇది చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం దీనికి సపోర్ట్ చేసేటటువంటి ప్రతి సబ్స్క్రైబర్ కి హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ ఎస్పెషల్లీ మా స్టూడెంట్స్ ఫోర్స్ వల్లనే నేను ఈ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీనికి చాలా మంది స్టూడెంట్స్ నిన్నటి నుంచి చాలా, సార్ మీరు ఇలా చేస్తే బాగుంటది, ఇలా చేయండి సార్, ప్రతి ఒక్క స్టూడెంట్ కి అర్థమవుతుంది, మీరు చెప్పే కంటెంట్ బాగుంటది అని ప్రతి స్టూడెంట్ ఫోర్స్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఎస్పెషల్లీ నా స్టూడెంట్స్ కి, నా సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్.